హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక ముగ్గు మరియు సాటర్డే పూజ లాగ్తో మీ ముందుకు వచ్చాను. ముగ్గు చాలా ఈజీగా వేసుకోవచ్చండి. 3 డాట్స్ పెట్టి మధ్య మధ్య 2 వచ్చే వరకు చాలా క్విక్గా కూడా అయిపోతుంది. రాలేని వాళ్ళు కూడా ఒకసారి చూసినా నేర్చుకోగలుగుతారు. సింపుల్గానే వేసాను. ఈరోజు పూజ కూడా చేయాలి కదా అని. ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 వైపులా బార్డర్స్ వేసుకోవడమేనండి. బార్డర్స్ అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ యాడ్ చేసుకోవడమే. పసుపు కుంకుమ యాడ్ చేసుకోవడం వల్ల బాగుంటుంది, నిండుగా కనిపిస్తుంది ముగ్గు అనేది. ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక పూజలోకి వెళ్దాము. సాటర్డే కదండి ఈరోజు. పూజ మరియు దేవుడికి నైవేద్యం కింద పరమాన్నం వండాను. పూజ ఏం లేదండి, కొంచెం సింపుల్గానే చేసుకున్నాను. మొత్తం సామాన్లకి ఫస్ట్ బొట్లై పెట్టాను. పసుపు కుంకుమతో గంధంతో బొట్లై పెట్టి ప్రసాదం వండేసి పక్కన పెట్టి తర్వాత సామాన్లకు కూడా బొట్లు పెట్టుకొని పిండి దీపాలు చేశానండి. ఈరోజు ఎన్నైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే 4 చేసుకున్నానండి. అవి చేసుకున్న తర్వాత వాటికి గోవిందనామాలు పెట్టాను. గోవిందనామాలు 4 పెట్టేసిన తర్వాత దానిపైన బొట్లు కూడా పెట్టేసి ఒత్తులు చేశానండి. ఒక్కొక్క దాంట్లో నేనైతే 7 ఒత్తులు వేస్తానండి. 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తు కింద చేసి వేస్తానండి. అలాగే 4 సేమ్ అలాగనే వేస్తాను. చేసిన తర్వాత అన్నీ మూల పెట్టుకొని వెలిగిస్తున్నానండి. నైతో వెలిగించుకున్నానండి దీపాలన్నీ. ఇది మా పూజ గది. పూజ గది ఏంటంటే కిందన ఉండదండి, మాకు పైకి ఇలా గోడ కానిచ్చి చిన్నగా ఉంటుంది. హాల్లోనే కిందన కూర్చొని పూజ చేయడానికి అవ్వదండి. ఇలా నించొనే చేసుకోవాలి. ఎంతసేపు అయినా కిందన కూర్చొని అన్నీ బొట్లో పెట్టుకొని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పైకి అన్నీ సర్దుకొని పూజ నించొనే చేసుకుంటానండి. కూర్చొని చేసుకోవడానికి అవ్వదు. హాల్లోనే కొంచెం గోడకి అటాచ్డ్ అయ్యి ఉంటుంది. పైకి అలా కబడ్డీలా ఉంటుంది. ఈ అగరబత్తులు మేము తిరుపతి వెళ్ళామండి ఆగస్టులో. అక్కడ తెచ్చుకున్నాం, చాలా బాగున్నాయండి. స్మెల్ 85 ఎంతో పడ్డాయి. 50 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. మేము ఇది తెచ్చుకున్నాము. 50ది మేము వెళ్ళినప్పుడు అయిపోయాయండి. 85 ఉంటే 2 తెచ్చుకున్నాము. చాలా స్మెల్ కూడా చాలా బాగున్నాయండి. 2 వెలిగిస్తానండి. చాలా అంటే చాలా బాగున్నాయి స్మెల్. మీకు కూడా ఉపయోగపడుతుందని చూపించాను. సాటర్డే కదండి, ఈరోజు తులసిమాల కూడా వేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం కదా తులసిమాలన్నా పిండి దీపాలన్నా. అలా మాల కట్టి సింపుల్గా చేసుకున్నానండి పూజ. ధూపమది ఇస్తానండి. ధూపమది ఇస్తాక నేను కూడా హారతి ఇచ్చి దండం పెట్టుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా, హస్బెండ్కి కూడా హారతి ఇచ్చానండి. బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు, బాబు లేడు. మా ఆయన నేనే ఉన్నాము. ఇద్దరమే హారతి తీసుకొని పూజ ఇలా కంప్లీట్ అయిందండి. ఈరోజు సాటర్డే పూజ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.